హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. రెస్టారెంట్లో దొరికే టేస్ట్ మనకి ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా తినొచ్చండి. మరి వెజ్ క్యాబేజీ మంచూరియాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను ఒక కప్పు నిండా సన్నగా తురుముకున్న క్యాబేజీని తీసుకున్నానండి. మరి సన్నగా తురుముకోవాలి. అలాగే ముప్పావు కప్పు క్యారెట్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటినీ మనము ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మనకు మంచూరియాలోనే వాటర్ వచ్చేస్తాయండి. మనం బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని, అలాగే నేను ఇక్కడ ఉడికించుకున్న బంగాళదుంపను తీసుకుంటున్నాను. ఒక చిన్న బంగాళదుంపను మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఇలా బంగాళదుంప యాడ్ చేయడం వలన మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకు మరి గట్టిగా లేకుండా మరి పల్చగా లేకుండా మీడియం సైజులో ఉందండి. ఇలా చిన్న బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ఈ బాల్స్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు కాల్చుకోవద్దండి. బాగా కాలిపోయి లోపల మనకి సాఫ్ట్గా పిండిగా అలాగే ఉండిపోతుంది. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా బాల్స్ని చక్కగా ఫ్రై చేసుకొని, చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనకి బాల్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ఈ మంచూరియన్ బాల్స్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన వెల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అర నిమిషం పాటు వేపుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ టొమాటో కెచపు, 1 టేబుల్ స్పూన్ సిజువన్ సాస్ని తీసుకుంటున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని ఈ సాసెస్ అన్నిటినీ ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి సిజువన్ సాస్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం 1 నిమిషం పాటు మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ని వేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఇలా జ్యూసీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా తినేయొచ్చండి. మనకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మంచూరియన్ని ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం రెస్టారెంట్ స్టైల్లో మంచూరియన్ పైన ఉల్లికాడలు గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.